గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ సెక్రటరీలు, మంత్రులు, పీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, డీసీసీలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. కొత్త డీసీసీలకు నియామక పత్రాలు అందజేయనున్నారు. పాత డీసీసీలకు వీడ్కోలు పలకనున్నారు. పంచాయతీ ఎన్నికలు, మండలాధ్యక్షుల నియామకం, జిల్లాలో పార్టీ ఆఫీసుల నిర్మాణం, ప్రజాపాలన ఉత్సవాలపై చర్చ జరగనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి. చాలా అంశాలు ప్రస్తుతం చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చూస్తున్నాం మనం. మొత్తానికి విస్తృత స్థాయి సమావేశంలో ఎజెండా ఏంటి, అప్డేట్ చెప్పండి. టీసీసీలు కూడా చేరుకుంటున్నారు గాంధీ భవన్కు. ముఖ్యంగా పార్టీకి సంబంధించి నిర్మాణంపైనే ఈ యొక్క సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నియమించబడ్డ డీసీసీలంతా వచ్చే ఎన్నికల వరకు కూడా ఉండబోతున్న నేపథ్యంలో వాళ్ళకు క్లియర్ ఇండికేషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకు మేడ్చల్ జిల్లా డీసీసీ కొత్తగా నియమించబడ్డ నేత ఉన్నారు. సార్ చెప్పండి, మీ ముందున్న లక్ష్యం ఏంటి? మీకు ఎందుకంటే మొత్తం కూడా జీహెచ్ఎంసీలో కలుపుతూ ఉన్నారు సంబంధించి దీని మీద ఇలాంటి అనేక సవాళ్ళు ఉన్న నేపథ్యంలో ఎలాంటి దిక్సూచి ఇవ్వబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లాలో ఏదైతే ఉందో రాష్ట్రంలోనే ఈ కేసీఆర్ చేసినటువంటి అవినీతి మీద వాళ్ళని అంతుపెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో అంటే జిల్లా మొత్తం మీద టోటల్గా కూడా జిహెచ్ఎంసీలో కలిసింది. దాన్ని ఖచ్చితంగా రేపు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, పీసీసీ అధ్యక్షులు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రజలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాం. ఇది సంబంధించి పీసీకి సంబంధించిన మీటింగ్ చూస్తే మొత్తం 280 మందికి ఇందులో ఆహ్వానించారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు ఉపాధ్యక్షులు, డీసీసీలు సంబంధించిన ప్రధాన కార్యదర్శులు, ఇలా అనేక మంది నేతలకు ఆహ్వానం పలికారు. ప్రధానంగా కూడా సంబంధించి ప్రజాపాలన ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే సీఎం జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం కోసం ప్రయత్నం చేయాలనేది ఒక ఆలోచనగా తెలుస్తోంది. ఎక్కువ మంది సర్పంచులు గెలిపించుకోవడం ద్వారా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఈజీగా గ్రౌండ్ లెవెల్లో చేసుకోవడం కోసం అవకాశం ఉంటుందనేది పార్టీ యొక్క ఆలోచనగా తెలుస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా కూడా ఎమ్మెల్యేలకు, డీసీసీలకు ఇండికేషన్స్ ఇచ్చారు. అలాగే పార్టీకి సంబంధించిన జిల్లాలలో భవనాల నిర్మాణం కోసం కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పాత డీసీసీలకు వీడ్కోలు పలుకుతూ వాళ్లకు భవిష్యత్తులో ఇవ్వబోయే ప్రాముఖ్యతను కూడా ఈ సభ సందర్భంగా వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇదైతే 2 సంవత్సరాల ప్రభుత్వం పూర్తవుతున్న సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా పార్టీ నేతలు చెప్తున్నారు.